ఇంద్రబాబు కనిపించుటలేదు. వయసు 75 ఏళ్లు, ఎత్తు 5 అడుగుల 6 అంగుళాలు, గుర్తులు పిల్లిగడ్డం, పసుపు చొక్క. 4 రోజుల నుంచి ఎల్లో మీడియాకు కూడా చెప్పా పెట్టకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఆచూకీ తెలిపిన వారికి మంచి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వబడును. ఇగో ఇదే ఉన్నట్టున్నది ఇంద్రబాబు కోసం తల్లడిల్లుతున్న ఆయన పార్టీ లీడర్ల మనసుల్లా. ఎందుకంటే సారసలు జాడపత్త లేకుండా పోయిండు కదా మరి. కానీ ఇంతకు ఏడున్నాడో ఏం చేస్తున్నాడో కదా ఈ రింగు మాస్టారు. అగో అక్కడెవరో ముసుగు కప్పుకొని పోతున్నారు. దొంగన ఎందుకు కొంపదీసి? అసలే ఈ మధ్య చెడ్డి గ్యాంగు తిరుగుతున్నదట మళ్ళా. చెడ్డి గ్యాంగ్ కాదు, ఈడెవడో శాలువా గ్యాంగ్ ఉన్నట్టున్నాడు. దొంగ 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 దొంగ! ఇంద్రబాబు మీరా? నేను ఇంకా చిన్నపాటి దొంగోడేమో అనుకున్నా. చిన్నపాటి దొంగోడేమో అనుకున్నాను అంటే నేను పెద్ద దొంగనా? అంతేగా. రాజుగారి పెద్ద పిల్ల మంచిదంటే చిన్నామే మంచిది కాదన్నట్టే కదా. ఎన్నెన్ని దోసుకున్నారు అధికారంలో ఉన్నప్పుడు. ఆపుతలే గాని నాకొక డౌటు. మీ ఎల్లో పత్రికల్లా ఒక దాంట్లోనేమో మీరు విశ్రాంతి కోసం అమెరికా పోయిండ్లని రాస్తే, ఇంకో దాంట్లో వైద్య పరీక్షలకు విదేశాలకు పోయిండ్రు అని రాసిండ్రు. ఇంతకీ రెండిట్లల్లా ఏది నిజం సారు? న్యూస్ పేపర్ ఫేస్ ఫెల్లో ఎల్లో పత్రికల్లో ఎక్కువగా రాసేవి అబద్ధమే అని తెలియదని. ఓ కరెక్టే కదా, నేనే మర్చిపోయినా గాని. ఒక దిక్కు మీ జాడ తెలవక మీ వాళ్ళు మస్తు పరేషాన్ అవుతుంటే మీరేంది ఇట్లా దొంగలెక్క తిరుగుతున్నారు? అంటే కొన్ని ముఖ్యమైన పనులున్నాయి, మూడో కంటికి తెలియకుండా చక్క పెట్టాలి. అందుకే ఈ సీక్రెట్. అబ్బో ఏడనో ఆ టూరు? ప్రస్తుతానికి దుబాయ్. ప్రస్తుతానికా? అంటే తర్వాత? ఇక్కడ నుండి ఇటలీకి, అటు నుండి ఇంకెటో. ఎందుకు సార్ ఇన్ని దేశాలు తిరుగుతున్నారు? అంటే అదే మా మనవడికి బొమ్మలు కొనడానికి తిరుగుతా ఉన్నాం. అవునా? మరి కొందరేమో మీరు ఓడిపోతారని అర్థమయ్యి విదేశాలకు పారిపోయిండ్లని, మీ మాలోకం కూడా పరారైండని అనుకుంటున్నారట. అసలు ఈ రహస్య పర్యటనలన్నీ కూడా మీరు అక్రమంగా కూడబెట్టిన వేల కోట్లు షెల్ కంపెనీలకు ట్రాన్స్ఫర్ చేయడానికేనని కూడా అనుకుంటున్నారట. సరే పోతే పోయిండ్రు గాని ఆ ముసుగెందుకు మరి ముఖానికి? ప్రపంచ దేశాల ప్రజా ప్రతినిధులను సెలెక్ట్ చేసిన వాడిని కదా, ఎవరైనా గుర్తుపడితే సెల్ఫీలని ఎగబడతారా? అబ్బచ్చా, ఇప్పుడు నిజం చెప్పు. నన్నెవరు గుర్తుపట్టకుండా ఉండడానికి, నేను ఎక్కడున్నానో ఎవ్వరికి తెలియకుండా ఉండడానికి. ఇంత సీక్రసీ మెయింటైన్ చేస్తున్నారంటే ఏదో మతలబు ఉన్నది గాని. ఏం లేదు మతలబ్ అంటూ నువ్వు నా కింద మతాబ్ పెట్టే పని చేయ మాకు. నేను పోవాలి, ఆ విధంగా ముందు పోవాలి. నేను పోతా ఉన్నాను. సర్లే పోతే పోయిండ్రు గాని ఇక ఆయనతో మీ సామాన్ ఏమన్నా ఉంటే తెప్పించుకోండి ఆడికే. ఎందుకంటే రిజల్ట్ తర్వాత ఆన్ నుంచి వచ్చే అవసరం ఉండకపోవచ్చుగా మీకు. మీరు ఇక్కడ లేకుంటేనన్నా జనాలు కాస్త ప్రశాంతంగా ఉంటారు. ఇగో ఇది మన ఇంద్రబాబు కథ. అన్నట్టు చంద్రబాబు కథ కూడా ఇట్లనే ఉన్నదట. ఆయన ఏడున్నాడో, ఏ దేశంలో ఉన్నాడో, ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో, అసలు దేనికోసం పోయిండో ఏం బయటపడనీయకుండా సీక్రెట్గా తిరుగుతున్నాడట. మరిగా సారు వారు మల్లెవలిని వెన్నుపోటు పొడిచే పని ముంగటేసుకున్నాడో, నిజంగానే దోసుకున్నదంతా దాచుకునే పనిలనే ఉన్నాడో కదా అనుకోబట్టిండ్రు బయట పబ్లిక్ చాలా మంది.